వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఆఫ్రికా దేశాలు అత్యంత పేద దేశాలన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయినా ఎప్పుడూ అక్కడ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆధిపత్య పౌరులు ఇప్పటికే లక్షలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆఫ్రికాలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు తూర్పున ఉండే ఉత్తర కివు ప్రావిన్స్లో అతిపెద్ద రాజధాని నగరం గోమా జైల్లో ఉన్న వందలాది మహిళా ఖైదీలపై అత్యంత దారుణంగా అత్యాచారం, సజీవ దహనం ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. మరి అత్యాచారం గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఆఫ్రికా దేశాలు అత్యంత పేద దేశాలు. ఇక్కడి ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటారు. అయినా అక్కడ ఎప్పుడూ ఆధిపత్య పోరుతో అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి. ఆధిపత్య పోరు ఒకవైపు, మరోవైపు రెబల్స్ ప్రభుత్వాలను కూలదోయడం ఇక్కడ మామూలే. అయితే తాజాగా రువాండా మద్దతిస్తున్న M23 రెబల్స్ తూర్పు DRC సిటీని అదుపులో తీసుకున్నారు. వెంటనే M23 రెబల్స్ కాంగోకు చెందిన గోమా నగరంలో ప్రవేశించి స్థానిక జైల్లో ప్రవేశించి జైలు తాళాలు బద్దలు కొట్టారు. ఇదే అదునుగా ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. ఇది పక్కనే ఉన్న మహిళా ఖైదీపై రెబల్స్ కన్నుపడింది. వందలాది మంది మహిళా ఖైదీలపై అత్యాచారం చేయడంతో పాటు వారుంటున్న జైలుకు నిప్పు పెట్టి సజీవ దహనం చేసిన ఘటనలు ఆలస్యంగా వెలుగు చూసింది. గోమా నగరంలోని మునేజైన్ జైల్లో ప్రవేశించిన రెబల్స్ దాడులు చేయడమే కాకుండా వారిపై దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేశారని సీనియర్ ఐక్యరాజ్య సమితి అధికారులు వివరించారు. గోమాలో ఉండే UN పీస్ కీపింగ్ ఫోర్స్ డిప్యూటీ హెడ్ వివియాన్ వాండే పెర్రీ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. M23 రెబల్స్ జైల్లో ప్రవేశించిన వెంటనే జైల్లో ఉన్న వేలాది ఖైదీలు పారిపోయారు. మహిళల కోసం రిజర్వ్ చేసిన ఏరియాకు నిప్పు పెట్టారు. కాగా గోమా జైలుకు నిప్పు పెట్టిన తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన మంటలు, పొగ సుదూర ప్రాంతం నుంచి కనిపించింది. కాగా ఈ ఘటన గత నెల 27వ తేదీన జరిగిందని UN సీనియర్ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి భయంకరమైన ఘటనలు జరగలేదని UN పీస్ కీపింగ్ ఫోర్స్ కూడా చెబుతోంది. కాగా ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ జరపడానికి UN శాంతి దూతలను అనుమతించలేదు. వాస్తవానికి అత్యాచారం జరిగిన జైలుకు వెళ్లి విచారణ జరపాలనుకున్నారు UN ఉన్నతాధికారులు. అయితే M23 రెబల్స్ మాత్రం విచారణకు అనుమతించలేదు. కొన్ని నిర్బంధాలు విధించింది. దీంతో సామూహిక అత్యాచారాలకు పాల్పడిన వారి వివరాలు తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది. గత మంగళవారం గోమా నగరంలో సుమారు 2000 మృతదేహాలకు అంత్యక్రియల కోసం బంధువులు ఎదురు చూస్తున్నారని ఐక్యరాజ్య సమితి అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా గోమా నగరంలో ప్రవేశించిన M23 ఫైటర్స్ నుంచి స్థానిక సంస్థలను రక్షించడానికి UN పీస్ కీపింగ్ ఫోర్స్ వేలాది మంది సైనికులను నగరంలో దించింది. కాగా M23 ఫైటర్స్ జైలును బద్దలు కొట్టిన తర్వాత జైలు నుంచి సుమారు 4000 మంది కరుడు కట్టిన ఖైదీలు కూడా ఉన్నారు. వారంతా పారిపోయారు. కాగా అదే జైల్లో కొన్ని వందల మంది మహిళా ఖైదీలు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. కాగా ఈ వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం జరిపి తర్వాత సజీవ దహనం చేశారు. ఇదిలా ఉండగా ఈ వారం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ రెబల్స్ గ్రూప్ ను తీవ్రంగా హెచ్చరించారు. మహిళలను ఆయుధాలుగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతం గోమా నగరం మొత్తం M23 దళాల అదుపులోకి వచ్చింది. కాగా ఈ నగరం జనాభా సుమారు 10 లక్షల మంది వరకు ఉంటుంది. అయితే తాజాగా సోమవారం రాత్రి నుంచి అకస్మాత్తుగా M23 మిలిటెంట్లు కాల్పుల విరమణను ప్రకటించింది. ఇదిలా ఉండగా M23 మిలిటెంట్లు క్రమంగా గోమాకు పొరుగున దక్షిణాన బుకావు, గోమాకు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే M23కి సంబంధించిన సీనియర్ సభ్యుడు మాత్రం బుకావుతో పాటు ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. దీనిపై UN ఉన్నతాధికారి వాండే పెర్రీ స్పందించారు. భారీ ఆయుధాలతో M23 మిలిటెంట్లు బుకావు వైపు వెళ్తున్నారని తమకు సమాచారం తెలిసిందని చెప్పారు. ఒకవేళ M23 మిలిటెంట్లు కాల్పుల విరమణకు కట్టుబడితే మరింత రక్తపాతం తగ్గినట్టే, అదనంగా వేలాది మంది మృత్యువాత పడకుండా కాపాడినట్లవుతుందన్నారు.
ప్రస్తుతం గోమా నగరాన్ని రెబల్ స్వాధీనం చేసుకున్న తర్వాత స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఆకలితో అలమతీస్తున్నారు. ఇదిలా ఉండగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రువాండాపై ఒత్తిడి పెంచింది. వెంటనే చర్యల ద్వారా లేదా సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. రువాండా, కాంగో ఇరు దేశాల మధ్య చర్చలకు చొరవ తీసుకోవాలనుకుంటోంది యుఎన్. ఇక రువాండా తన ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు తనకు పొరుగున ఉన్న దేశాలను కబళించాలని చూస్తోంది. తన ఇరుగు పొరుగు ఉన్న దేశాల్లో తన పెత్తనం చెలాయించుకోవాలనుకుంటోంది. ఇదిలా ఉండగా యుఎన్ ఉన్నతాధికారి వాండే పెర్రీ M23 అధికారులతో గోమాలో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు. గోమా నగరంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. స్థానికులకు నీరు, ఆహారం తెచ్చుకోవడానికి అనుమతించాలని కోరారు. సందర్లో సడేమియా అంటూ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఆన్లైన్లో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. లేనిపోని పుకార్లు సృష్టిస్తూ శాంతి భద్రతలకు మరింత భంగం కలిగిస్తున్నారని యుఎన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే వందలాది మంది మహిళా ఖైదీలు M23 రెబల్స్ చేతిలో దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోవడమే అత్యంత విషాదకరం. రెస్ట్ ఇన్ పీస్ ఆఫ్రికన్ లేడీస్.